అందరికీ నమస్కారం అండి. సంసారం పొదుపుగా చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అది సహజంగా అందరూ చెప్పే మాటే. అనవసరమైన ఖర్చులు చేయొద్దు. ఆడవాళ్ళు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు ఉంటారు, సంసార బాధ్యతలు ఎక్కువగా ఉంటే మనకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి మనం సంసారం అనేది పొదుపుగా చేసుకోవాలి. అక్కర్లేనివి ఏవి కొనొద్దు, ఖర్చు పెట్టొద్దు. చీరలకని నగలకని ఇలా వేరే వేరే చూసిన వస్తువుల్లా కొనడము ఇలాంటివి చేసి డబ్బు వృధా చేయొద్దని మగవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, రూపాయి దాచిపెట్టుకోవాలి అని పొదుపు చేయండి అని చెప్తారు. చాలామంది ఆడవాళ్ళు కూడా అక్కడ ఇక్కడ భర్తలకు తెలియకుండా దాచిపెడుతూ ఉంటారు. అలాగే చిటీలు అనేవన్నీ వేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే బాగా ఖర్చు పెట్టే ఆడవాళ్ళు కూడా ఉంటారు. అవసరమైనవి, అవసరం లేనివి, ఇప్పుడు అవసరమైనవి కూడా ఇప్పుడు అవసరం లేనివి కూడా ముందుగానే కొని పెట్టేసుకునేవి, ఇలాంటివన్నీ చాలామంది ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఒక కుటుంబంలో ఒక భర్త అయితే నిజంగా పొదుపు 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 అని ఎంత టార్చర్ పెడతాడంటే అది పోయేది ఇంకో విధంగానే పోతుంది. కానీ కడుపుకు తిండి తినే విషయంలో కూడా పొదుపు చేయమని ఈ భర్త వేధిస్తూ ఉంటాడంట. ఒక ఆమె చెప్తూ ఉంది, మా ఆయన ఎప్పుడు పొదుపు చేయాలి అని అంటాడండి. చాలా పిల్లలు మాత్రం చాలా బాగా చూసుకుంటాడు. ఏదున్నా సరే పిల్లలకే పెట్టాలంటాడు. మనం తినడం మానేసైనా సరే పిల్లలకే పెట్టాలంటాడు. పిల్లల్ని బాగా చూసుకో అని అంటాడు. పొదుపు చెయ్యాలి నువ్వు అని అంటాడు. తిండి విషయంలో మాత్రం చాలా పిసినారితనంగా ఉంటాడు. అలాగే ఎవరైనా ఇంటికి వస్తే మాత్రం వాళ్ళకి కావాల్సినవన్నీ వేడివేడిగా అన్నీ చక్కగా చేసి పెట్టమంటాడు. కానీ మా ఇద్దరి విషయంలో మాత్రం తిండి విషయంలో అసలు తిండి తిననివ్వడం. ముందు పిల్లలకి పెట్టు చాలు అని అంటాడు. మనం ఏం తిన్నా గడిచిపోతుంది, ఈ పూటకు గడిచిపోతుందిలే అనే మనస్తత్వం అలాగే మాట్లాడతాడు. ఒక్కోసారి అయితే నాకు చాలా విపరీతంగా కోపం వస్తుంది. ఏంటి కడుపుకు తిండి తినే విషయంలో కూడా ఇంత కట్టడి చేస్తూ ఉంటాడని బాధ అనిపిస్తూ ఉంటుంది. అలాగే బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు కూడా అందరం కలిసి భోజనాలు చేసేటప్పుడు వాళ్ళందరూ వేడివేడిగా అందరికీ వడ్డించి మేము తినే విషయానికి వచ్చేసరికి నిన్నటి మిగిలినవి లేకపోతే పాచిపోయినవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి తీసి తినాలి అని అంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. వాళ్ళ ముందు అవమానకరంగా అనిపిస్తుంది. ఏంటి అందరికీ ఒక రకం పెట్టి మనం ఒక రకం తింటున్నాం ఏంటి అని బాధగా కూడా అనిపిస్తుంది. కానీ ఏం చేయలేకపోతున్నాం. రోజు దీని గురించి గొడవ అవుతూ ఉంటుంది ఇంట్లోనూ. నువ్వు పొదుపు చేయట్లేదు, వేస్ట్ చేస్తున్నావు, అన్నీ వేస్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. పిల్లలకు మాత్రం చక్కగా వేడివేడిగా వండి పెట్టని చెప్తాడు. నాకు ఈ మనిషి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పొదుపు చెయ్యాలి కరెక్టే, కానీ తినే విషయంలో కూడా పొదుపు చేయమని అనేవాళ్ళని నేనైతే ఇక్కడే చూస్తున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంది. అయితే ఆయన అంటూ ఉంటాడంట, పిల్లలకే ఏదైనా సరే వండిపెట్టు, వాళ్ళు అడిగిందల్లా వండిపెట్టు, కానీ వాళ్ళు తినగా మిగిలింది ఏదైనా ఉంటేనే మనం తిందాం, లేకపోతే మన ఇద్దరం ఏం తిన్నా గడిచిపోతుంది అన్నట్టు మాట్లాడతాడంట. అయితే ఇంక ఇది కాదు పని, ఇంకా ఈ మనిషిని మార్చలేకపోతున్నాం, కడుపు నోరు కూడా కట్టేస్తున్నాడు తినేయకుండా అని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేస్తుందంట, పగలల్లా పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళ మటుకు సింపుల్గా చేసేసి బాక్సులు పెట్టేసిందంట. ఈ అమ్మాయి రాత్రి వండినవి ఉంటాయి కదా, రాత్రిపూట ఫుల్గా భోజనం చేస్తారు కాబట్టి పిల్లలకి వేడివేడిగా రాత్రే వండి పెట్టు అని అంటాడని కొంచెం ఎక్కువ వండుతుందంట. ఎక్కువ వండేసి ఆ వండినవి తీసి మిగిలినవి దాచిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెల్లారి అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాటిని వేడి చేసుకుని తింటూ ఉంటుందంట. అలా తింటే ఏమనడు, మిగిలింది ఇది పాడేయడం ఎందుకు, వేస్ట్ అయిపోతుందని తింటున్నానని చెప్తే మాత్రం ఏమీ అనడంట. కానీ ఇంకొంచెం ఎక్కువ వేడివేడిగా అందరితో పాటు వండుకొని తింటే మాత్రం ఊరుకోరంట. చూసారండి, ఇలాంటి మనస్తత్వాల వాళ్ళు కూడా కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. బాబాయ్ ఇలా కడుపుకు తినే తిండికి విషయంలో కూడా ఇలా చేస్తారా? ఇంకా మనుషుల దగ్గర ఓపిక ఎలా ఉంటుంది? అన్నీ తింటేనే కదా తెల్లారి లేచి మనం పని చేయగలం, ఆరోగ్యంగా ఉండగలం. అదే కనుక ఇలాంటివి ఏమీ తినకుండా ఉంటే, ఫుడ్ సరిగ్గా తినకపోతే రేపు హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెట్టి పెట్టాల్సి వస్తుంది. మరి ఆ విషయం ఎందుకు తెలుసుకోరనేది అయితే నాకు అర్థం కాదు ఈ మగవాళ్ళు. పైగా ఆడవాళ్ళు అని అంటే కొంచెం వీక్గా ఉంటారు, కొంచెం వాళ్ళకి బలంగా ఉండలేరు, ఏ పని చేయాలన్నా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. అయినా కూడా ఆయన తినద్దు, ఫుడ్ నువ్వు తక్కువ తినని అనడం, లేకపోతే ముందు పిల్లలకి పెట్టు, నువ్వు మిగిలితే తినని అనడం, చల్లటివి తినమని అనడం, ఇలాంటివి చూస్తుంటే అతి పిసినారితనం అంత మంచిది కాదు. పొదుపు చెయ్యాలి, కానీ ఇంత మరీ దారుణంగా మాత్రం ప్రవర్తించకూడదు. ఆ అమ్మాయి అందుకే ఇంకా నన్ను ఏది తిననివ్వట్లేదు, ఇంకా ఎదురుగుండగా తింటే ఇలా నోరు కట్టేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా పిల్లలకి రాత్రిపూట వేడివేడిగా వండేటప్పుడే ఇంకొంచెం ఎక్కువ వండి వాటినే తీసి జాగ్రత్త పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెల్లారి వేడి చేసుకుని తింటుందంట. అందరితో పాటు కలిసి ఉండి వేడివేడిగా తినడం మాత్రం అస్సలు ఒప్పుకోడంట. ఆయన కూడా తినడంట. ఆయన కూడా సరే ఏది ఉంటే పచ్చడున్నా చారున్నా ఏది ఉంటే అదే తింటాడు. కానీ నా కోసం స్పెషల్గా ఇది వండని మాత్రం అడిగి అసలు వండనే వండంట. మనం ఏం తిన్నా పర్వాలేదు,
ముందు పిల్లలకు పెట్టు అంటాడంట. అంత పొదుపు చేస్తాడంట. మళ్ళీ పిల్లల్ని మాత్రం చాలా బాగా చూసుకుంటాడు. కానీ భార్యకి ఇంకా ఆయన కూడా అంతే. ఇంకా మనం ఏం తిన్నా గడిచిపోతుందిలే, రూపాయి జాగ్రత్త పెట్టుకోవాలి, రేపు భవిష్యత్తులో బోలెడు ఖర్చులు ఉంటాయి అని ఇలాంటి మనస్తత్వం వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. పొదుపు చెయ్యాలి కానీ మరీ తిండి తినకుండా ఆరోగ్యం పాడు చేసుకొని ఈ విధంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు అని అంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇది ఇంకో రకం అనమాట. చాలామంది నువ్వు తిను అని అంటూ ఉంటారు. భర్తలు కానీ ఎవరైనా నీకు నచ్చింది తిని అంటారు, ఏది కావాలంటే అది కొనుక్కో అంటారు, ఏది కావాలంటే అది వండుకు తిన అనేవాళ్ళు ఉంటూ ఉంటారు. అందరిలో మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఎవరో తిండి విషయంలో అబ్జెక్షన్ పెట్టరు, నీకు నచ్చింది చేసుకో అంటారు, అందరికీ కలిపి వండు అంటారు. కానీ ఈ కుటుంబంలో మాత్రం ఆ భర్త చూడండి పిసినారితనంతో మనం ఏం తిన్నా గడిచిపోతుంది, పెద్దవాళ్ళం సర్దుకుపోగలం, పిల్లలకే బాగా వండి పెట్టు, పిల్లల్నే బాగా చూసుకో, రూపాయి జాగ్రత్త పెట్టు అని చెప్పే భర్తని నేను ఇక్కడే చూసా. చీరలకి అనవసరమైన ఖర్చు పెడితే అది ఖండించే వాళ్ళని చూసాం. కానీ ఇలా తిండి విషయంలో కూడా అబ్జెక్షన్ పెట్టే వాళ్ళని అయితే నేను ఈ కుటుంబంలోనే చూసా. కానీ రేపొద్దున ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే రేపు ఆరోగ్యాలు పాడవుతాయి. అప్పుడు హాస్పిటల్కి ఏ టెస్టులు కానీ వీటికని వాటికని లక్షలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అది ఎందుకు ఆలోచించట్లేదో నాకైతే అర్థం కావట్లే. కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా తెలివి ఉపయోగించింది. ఎలాగే ఎదురుగుండగా వేడివేడిగా వండితే తిననివ్వట్లేదు కాబట్టి రాత్రిపూట శుభ్రంగా ఎక్కువ వండేసి వాటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెల్లారి వేడి చేసుకుని తింటుంది. అదొకటి మాత్రం పాపం ఎంతసేపు అని నోరు కట్టుకుంటారండి ఎవరైనా మాత్రం. అంటే ఆయన కళ్ళ ముందు వేడివేడిగా తినకూడదు వండుకొని, సర్దింది నిన్న మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చద్దిది వేడి చేసుకుని తిన్నా మనసు ఊరుకుంటుంది. కానీ వేడివేడిగా తింటే మాత్రం ఒప్పుకోడనమాట. ఇలాంటి మెంటాలిటీ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. చూసారా ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. తిండి విషయంలో కూడా ఇలాగా ఉండేవాళ్ళు సంసారాలు, ఇలాంటి సంసారాలు కూడా ఉన్నాయి. మనం బయటికి తెలియవు, చాలామంది చెప్తే కానీ తెలీదు. ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు చాలా చోట్ల. పొదుపు అని టార్చర్లు పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు ఎంత ఉన్నా కూడా ఖర్చు పెట్టినవారు, పిసినారితనం అన్నమాట. తిండికి ఖర్చు పెట్టినవారు, గుడ్డ కట్టుకోవడానికి ఖర్చు పెట్టినవారు. మరి అదంతా పోగేసి ఏం చేసుకెళ్తారో తెలియదు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని మనస్తత్వాలు ఇలా ఉంటాయి. కానీ ఈ అమ్మాయి తెలివిగా మాత్రం రాత్రి వండేసుకుని తెల్లారి వేడి చేసుకుని తింటుంది. అదొకటి మాత్రం గొడవ పెట్టుకోకుండా ముందు ఏంటి నువ్వు తిండి పెట్టట్లేదు నాకు సరిగ్గాని ఇంకా భర్తతో గొడవ పెట్టుకోకుండా తెలివిగా ఇలా ఉపయోగించుకుని సంసారాన్ని నెట్టుకొస్తూ ఉంది. చూసారా ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటూ ఉంటారు. ఇది వినగానే నాకు బాధ అనిపించింది. అయ్యో తిండి విషయంలో కూడా ఇలాగా చెప్పేవాళ్ళు ఉంటారా, ఎంత లేని వాళ్ళైనా ఏదో ఒకటి వేడివేడిగా వండుకొని తింటాం కదా, ఇంత అబ్జెక్షన్ పెడతారా అని చెప్పేసి బాధ అనిపించింది నాకైతే ఆ అమ్మాయి చెప్పగానే. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.